నమస్తే సార్. నమస్తే. సో రీసెంట్గా పంజాగుట్ట పోలీస్ స్టేషన్ నుంచి దాదాపు 85 మంది కానిస్టేబుల్ అందరూ కూడా ట్రాన్స్ఫర్ అయ్యారు. అండ్ కొత్తగా వచ్చిన విషయం ఏంటంటే ఆ స్టేషన్కి సంబంధించిన సీఏ దుర్గారావు గారు సస్పెండ్ అయ్యారు రీసెంట్గా. అండ్ త్వరలో అరెస్ట్ కూడా అవ్వబోతున్నారంటూ ఒక విషయం అయితే వెలుగులోకి వచ్చింది. సో దీనికి సంబంధించి కొంతవరకు సమాచారం. ఇదొక సెన్సేషన్ అని చెప్పచ్చు. ముఖ్యంగా కొత్తకోట శ్రీనివాసరెడ్డి సిపి కొత్తగా కమిషనర్గా, హైదరాబాద్ కమిషనర్గా వచ్చారు. ఆయన వచ్చినప్పటి నుంచి కూడా చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు, చాలా ఆనెస్ట్గా స్ట్రైట్ ఫార్వర్డ్గా ముందుకెళ్తున్నారు. ఆయన రాగానే ఫస్ట్ ఆయన ఛార్జ్ తీసుకున్న ఇమీడియట్ క్షణమే ఆయన మాట్లాడింది డ్రగ్స్ మీద వారు ప్రకటించారు. సినిమా వాళ్ళకు కూడా హెచ్చరికలు పంపాడు. మీరు ఇంతకుముందు ఉన్నట్టు ఉంటే కుదరదు, ఖచ్చితంగా సినిమా వాళ్ళు డ్రగ్స్ తీసుకుంటున్నట్టు మా దగ్గర సమాచారం ఉంది, సో మీరు దీన్ని మార్చుకోండి అని సినిమా వాళ్ళకు కూడా హెచ్చరించాడు. అట్లాగే డ్రగ్స్ ఫ్రీ సిటీగా నేను చేస్తాను డ్రగ్ అనేది కూడా ఆయన అనౌన్స్ చేశాడు. దానికి సంబంధించి ఆయన అన్ని విషయాల్లో స్ట్రైట్ ఫార్వర్డ్గా ముందుకెళ్తున్నట్టుగా ఉంది. ఏది జరిగినా ఇమీడియట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతున్నారు. ఆయన స్వయంగా వెళ్ళిపోయి కూర్చొని అక్కడ పరిస్థితులను చక్కదిద్ద పనిచేస్తున్నారు. ఆయనకు ముందు నుంచి కూడా ఒక ఆనెస్ట్ ఆఫీసర్గా పేరుంది. వాళ్ళ నాన్న కూడా ఉస్మానియాలో ప్రొఫెసర్గా ఉన్నారు. సో వాళ్ళ ఫ్యామిలీలోనే కొంత వాల్యూ సిస్టమ్ ఉన్నట్టు కనబడుతుంది. సో ఈ కాంటెక్స్లో ఆయన కొన్ని సంచలనమైన నిర్ణయాలు తీసుకున్నారు. మేబీ రేవంత్ రెడ్డి కూడా ఆయనకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చినట్టు కనబడుతుంది. ఎందుకంటే పొలిటికల్ బాసులు ఫ్రీ హ్యాండ్ ఇకపోతే పోలీసులు ఆ స్థాయిలో ప్రవర్తించలేరు. కాబట్టి ఆ విషయంలో రేవంత్ రెడ్డిని కూడా అభినందించాలి. అసలు ఈ కేసు ఏంటి, ఎందుకు 88 మందిని ఒక పోలీస్ స్టేషన్లో మార్చారంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే అది మొత్తం దాంట్లో 5 ఏరియాలు ఉంటాయన్నమాట. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ చాలా పెద్దది. ఎఫ్ఐఆర్లు హైదరాబాద్లోనే ఎక్కువ ఎఫ్ఐఆర్లు నమోదవుతుండేది పంజాగుట్ట పోలీస్ స్టేషన్. సో అంత పెద్ద పోలీస్ స్టేషన్లో 85 మంది స్టాఫ్ని, అంటే దాదాపు మొత్తం స్టాఫ్ని ట్రాన్స్ఫర్ చేసేయడం అనేది అది నాకు తెలిసి దేశంలోనే ఈ మధ్యకాలంలో నేను ఎప్పుడు చూడలేదు ఇది. సో ఎందుకు ఇంత డ్రాస్టిక్ స్టెప్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి తీసుకున్నాడు అన్నప్పుడు ఇదొక సినిమాటిక్ ఇన్సిడెంట్గా మనం చెప్పుకోవచ్చు. డిసెంబర్ 24వ తేదీ రాత్రి ఒక కారు సాహెల్ అమీర్ అనే ఒక అబ్బాయి డ్రైవ్ చేస్తున్న కారు ప్రజాభవన్కి ముందు డివైడర్ని ఢీకొట్టి లోపలికి వెళ్ళింది. దాని మీద కేసు నమోదు చేశారు. అయితే ఆ కారు డ్రైవ్ చేస్తున్నది అబ్దుల్ ఆరిఫ్ అనే ఒక వ్యక్తి. నేనే ఆ కారుని డ్రైవ్ చేస్తున్నాను, నేను డ్రైవర్ని సోహెల్ అమీర్కి అని చెప్పి పంజగుట్టలో సరెండర్ అయ్యారు. ఆ తర్వాత నాటకీయంగా ఈ సాహెల్ అనే వ్యక్తి దుబాయ్ పారిపోయాడు. ఈ సాహెల్ ఎవరు అని చూసినప్పుడు బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఆ షకీల్ కొడుకు అనమాట ఇతను. సో ఇతన్ని నిజానికి అది పెద్ద యాక్సిడెంట్ ఏం కాదు, దాంట్లో ఎవరు చనిపోలేదు, ఏం జరగలేదు. కానీ మామూలుగా పోలీసులు ఏం చేస్తుంటారంటే ఒక పెద్ద సెలబ్రిటీ కారు యాక్సిడెంట్ కేసుల్లో మనం సినిమాల్లో కూడా చాలా చూస్తుంటాం ఇలాంటి. ఎవరైతే నిజంగా యాక్సిడెంట్ చేశారో వాళ్ళని తప్పించడం కోసం, అంటే వాళ్ళని ఇప్పుడు అరెస్ట్ చేయాలి, కోర్టుకు పెట్టాలి, జైలుకి వెళ్ళాలి, ఈ ప్రాసెస్ అంతా ఫేస్ చేయడానికి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు. ఎందుకు మనం ఇంత బాధలు పడాలి అనుకొని ఎవరినో ఒకటి డబ్బులు ఇచ్చి నువ్వే ఒప్పుకోరా అని చెప్తారు. సో అలాగే డ్రైవర్కి డబ్బులు ఇచ్చి వాడిని ఒప్పుకోమన్నారు. ఆ అబ్బాయి కూడా ఓకే డబ్బులు వస్తుంది కాబట్టి కొద్ది రోజులు జైల్లో ఉండొచ్చు, వస్తే మంది పోయేదేం లేదని అతను ఒప్పుకున్నాడు. అయితే దీని మీద డౌట్లు వచ్చి, దీని మీద కంప్లైంట్ వచ్చి పోలీస్ పై అధికారులు దీని మీద విచారణ మొదలుపెట్టినప్పుడు సంచలనమైన విషయాలు తెలిసాయి. ఇదేంటంటే దీని సిఐఏ కుమ్మక్కయ్యాడు వాళ్ళతో. సాహిల్ని దుబాయ్ పంపించడానికి సిఐ సహాయం చేశాడు. నిజామాబాద్కు చెందిన ఇంకొక సిఐ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేశాడు. సో ఈ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కూడా అనేక మంది దీంట్లో భాగం ఉంది. వీళ్ళందరూ కూడా డబ్బులు తీసుకున్నారు, అందరూ పంచుకున్నారు, డబ్బులు పెద్ద ఎత్తున డబ్బులు వచ్చాయి. సో ఎందుకంటే ఈ షకీల్ అనే అతను మాజీ ఎమ్మెల్యే బాగా రిచ్. సో తన కొడుకు ఇద్దరు కూడా దుబాయ్ పారిపోయారు. సో దీనికి సంబంధించి వీళ్ళే డైరెక్ట్గా హెల్ప్ చేశారు. మొత్తం ఫేక్ ఫోర్జరీ డాక్యుమెంట్లు క్రియేట్ చేశారు. సో ఈ ఆరిఫే చేసినట్టుగా నమ్మించడానికి ట్రై చేశారు. సీసీటీవీ ఫుటేజ్ని దాచిపెట్టారు, మ్యానిపులేట్ చేశారు. సో ఇవన్నీ బయటకు వచ్చేసాయి. బయటకు వచ్చినప్పుడు ఇతన్ని సస్పెండ్ చేశారు, సిఐని దుర్గారావుని. అరెస్ట్ చేస్తారనే భయంతో ఇతను ఒక వారం నుంచి ఎస్కేప్ అయిపోయాడు.
సో ఇప్పుడు నిన్న గుంతకల్లులో దొరికినట్టుగా చెప్తున్నారు. గుంతకల్లో దొరికితే హైదరాబాద్ పోలీసులు అక్కడి నుంచి పట్టుకొని వచ్చారు. అతను ఆల్రెడీ యాంటిసిపేటర్ బెయిల్కి ట్రై చేసుకుంటున్నాడు. యాంటిసిపేటర్ బెయిల్ వచ్చినాకనే బయటకు వద్దామని ఎక్కడో అజ్ఞాతంలో ఉన్నాడు. కానీ పోలీసులు అతన్ని ట్రేస్ చేసి పట్టుకోగలిగారు, తీసుకొచ్చారు. ఇప్పుడు ఈరోజు కోర్టులో పెట్టే అవకాశం ఉంది. సో ఇది సంచలనం. ఒక సిఐని సస్పెండ్ చేయడం ఇట్లాంటివి నిజానికి మామూలుగా అనేకంగా జరుగుతుంటాయి. ఇదేమీ కొత్త కాదు. సిఐ దుర్గారావు కొత్తగా ఆయన ఒకడే ఇలా చేసిందే అని కదా. మామూలుగా అన్ని స్టేషన్లలో ఇప్పుడు సెలబ్రిటీలు కావచ్చు, లేకపోతే పెద్దవాళ్ళు కావచ్చు, యాక్సిడెంట్లు చేసినా ఏదన్నా తప్పులు చేసినా పోలీసులు కాపాడడం అనేది మామూలే. డబ్బులు తీసుకొని కాపాడుతుంటారు పోలీసులు. కానీ ఈయన కొత్తకోట శ్రీనివాసరెడ్డి ఉన్నాడు కాబట్టి ఇది జరిగిందిగా మనం చెప్పుకోవచ్చు. లేకపోతే ఇది జరిగేది కాదు. మామూలుగా అయితే పై స్థాయి అధికారులు కూడా దీన్ని చూసి చూడనట్టు వెళ్ళిపోతుంటారు. ఎందుకంటే చాలాసార్లు రాజకీయ ఒత్తిళ్ళు వస్తుంటాయి, డబ్బులు వస్తాయి. వీళ్ళు ఏంటంటే మొన్నటి వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది కాబట్టి ఆ బీఆర్ఎస్ ప్రభుత్వంలో అనేక మంది తో ఈ పోలీస్ ఆఫీసర్లు క్లోజ్గా మింగిల్ అయి ఉంటారు. వీళ్ళ వాటాలు వీళ్ళకి వచ్చేస్తూ ఉంటాయి. అందుకని వాళ్ళకి ఏమో అవసరమైతే ఆ పనులు చేసి పెడుతుంటారు. సో కానీ ఇది నిజానికి చిన్న యాక్సిడెంట్. దీంట్లో ఏమీ మనుషులు చనిపోలేదు, లేకపోతే ఏమీ ఘోరాలేమి జరగలేదు. కాకపోతే డ్రంక్ అండ్ డ్రైవ్తో అబ్బాయి యాక్సిడెంట్ చేశాడు. ఖచ్చితంగా దాని కానీ సీరియస్ అయితే ఆ అబ్బాయి జైలుకి వెళ్ళే అవకాశం ఉంటుంది. కనీసం రిమాండ్ ప్రిజనర్గా. మళ్ళీ కేసు నిలబడుతుందా లేదా అనేది తర్వాత సంగతి. కానీ వాళ్ళు ఏం చేశారంటే ఆ అసౌకర్యం కూడా ఎందుకు గురి కావాలి మనం అని చెప్పేసి అది కూడా జరగకూడదని చెప్పి వాడు కొన్ని కోట్లు ఖర్చు పెట్టినట్టుగా అర్థమవుతుంది ఈ విషయంలో. ఎందుకంటే దుబాయ్ పారిపోవడం, పోలీసులకి అందరికీ డబ్బులు ఇవ్వాలి కదా. ఎందుకంటే పోలీస్ స్టేషన్లో వేరే వాళ్ళు దీని మీద ఏమైనా లీక్ చేస్తే కూడా ప్రాబ్లం అని చెప్పి చేశారు. అప్పటికి కూడా ఇది లీక్ అయిపోయింది. ఎందుకంటే పోలీస్ స్టేషన్లో కూడా అందరికీ ఈక్వల్ వాటాలు వెళ్ళవు. సిఐకి ఒక వాటా ఉంటుంది, ఎస్ఐకి ఒక వాటా ఉంటుంది, ఇలా ఉంటుంది. సో ఇది తెలిసినప్పుడు పై అధికారులు వాళ్ళకి మాకు వాటా రాలేదని కూడా వాళ్ళు కూడా దీని మీద ఎంక్వైరీ పెట్టచ్చు. ఎందుకంటే ఎక్కువ డబ్బులు వచ్చిందంట, మాకు ఇవ్వలేదురా వీడు అని ఇది కూడా ఉండొచ్చు. మామూలుగా ఇలాంటివి జరుగుతుంటాయి. ఎందుకంటే పై అధికారులకు వాటాలు ఇవ్వకుండా కింద అధికారులు తినేసినప్పుడు ఆ విషయం పై అధికారులకు తెలిస్తే వీడు మానకీయకుండా మొత్తం వీడే తినేశాడని కూడా ఎంక్వైరీలు స్టార్ట్ చేస్తారు. ఏదేమైనా ఈయనైతే సిన్సియర్గానే చేశాడు కొత్తకోట శ్రీనివాసరెడ్డి. సో ఇప్పుడు అతన్ని అరెస్ట్ చేయడం అనేది ఆశ్చర్యకరం. ఇట్లాగే ప్రజల విషయాల్లో కూడా ప్రజలకు సంబంధించి కూడా పోలీసు ఎట్లా వ్యవహరిస్తుంది, వాళ్ళు ఎట్లా డీల్ చేస్తున్నారు, ఈ విషయాల మీద కూడా శ్రీనివాసరెడ్డి కానీ ఫోకస్ పెడితే మంచిది. ఎందుకంటే ఆ మధ్య కూడా మనం లంబాడి ఆమె లక్ష్మీని ఆమెని ఎట్లా కొట్టారో చూసాము. ఎల్బీ నగర్ అనుకుంటా పోలీస్ స్టేషన్లో మొత్తం ఆమె బాడీ అంతా నల్లగా కదుములు అయిపోయింది. అట్లా కొట్టారు. ఆమె చేసిన తప్పేం లేదు. కూతురు మ్యారేజ్కి సంబంధించి వాళ్ళ బ్రదర్ దగ్గర డబ్బులు తీసుకొని లేట్ అయ్యి అక్కడికి వచ్చింది. వాళ్ళు భోంచేసి వెళ్ళమంటే భోంచేసి వచ్చేసరికి లేట్ అయింది. ఆమె వెహికల్ కోసం వెయిట్ చేస్తుంది, ఏదన్నా వస్తే వెళ్దామని. దాంతో ఆమెను అనుమానాస్పదం అంటే సరే ఓకే అనుమానాస్పదం తీసుకెళ్ళారు, విచారించి బయటికి పంపించాలి. అప్పటికి ఆమె ఫోన్లు వాళ్ళ తమ్ముడికి ఫోన్ చేయమంటుంది. వాళ్ళ తమ్ముడు ఫోన్ చేస్తే మాట్లాడచ్చు, ఈమె వచ్చిందా మీ ఇంటికని అడగచ్చు. ఇవన్నీ అనుమానం మీద ఏమైనా ఉంటే అడిగి ఆమెని వదిలేయాలి. అవేం లేకుండా ఆమెని ఆ నైట్ అంతా భయంకరంగా కొట్టి రాక్షసింగ్ చేస్తే సస్పెండ్ చేశారు. తర్వాత ఏమయ్యారో తెలీదు. సో అలాంటి కేసుల్లో కూడా శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళు స్ట్రిక్ట్గా ఉండగలిగితే పోలీస్ వైలెన్స్ ఆన్ ఇన్నోసెంట్ పీపుల్, మార్జినలైజ్డ్ పీపుల్, ఎందుకంటే ట్రైబల్స్, దళిత్స్ వీళ్ళ మీద పోలీస్ వైలెన్స్ ఎక్కువ ఉంటుంది. డబ్బున్నోళ్ళు ఇలా ఉంటుంది. డబ్బున్నోడు ఏంటంటే కొనుక్కుంటాడు వాళ్ళని, కొనుక్కోలేని వాళ్ళే వైలెన్స్కి గురవుతుంటారు. సో కాబట్టి అలాంటి ఒక మార్జినలైజ్డ్ పీపుల్, దళిత్స్, బీసీలు, గిరిజనులు వీళ్ళకి సంబంధించి వీళ్ళ మీద వైలెన్స్ని కనీసం ఈయన పరిధిలో శ్రీనివాసరెడ్డి చేయగలిగితే కూడా చాలా మంచిదని చెప్పచ్చు. ఎందుకంటే హ్యూమన్ రైట్ వైలేషన్స్ పోలీసులు తెలంగాణలో కూడా బలంగానే చేస్తున్నారు. దాన్ని రేవంత్ రెడ్డి కూడా కట్ చేయాల్సిన అవసరం ఉంది. దాన్ని హరగోపాల్ లాంటి వాళ్ళు, కోదండరామరెడ్డి లాంటి వాళ్ళు కూడా రేవంత్ రెడ్డిని ఇంతకుముందు కూడా అడిగారు, మీ ప్రభుత్వం వస్తే కనీసం పీపుల్ ఫ్రెండ్లీగా ఉంచండి, రాజ్యహింసని ప్రయోగించకండి అనేది కూడా హరగోపాల్ లాంటి వాళ్ళు మాట్లాడారు. రేవంత్ రెడ్డి ఆ వైపుగా ట్రై చేస్తూ ఉన్నాడు. ఖచ్చితంగా అభినందించాలి. దీన్ని ఇంకొంత ముందుకు తీసుకెళ్లాలని మనం కోరుకుందాం.